శివభక్తురాలు అహిల్యాబాయి హోల్కర్ సోమనాథ మందిరాన్ని తిరిగి పునర్నిర్మించినట్లు చారిత్రక ఆధారాల ద్వారా తెలుస్తోంది. భారతదేశం స్వాతంత్ర్యం పొందాక గుజరాత్ సింహం వల్లభాయ్ పటేల్ మహారాష్ట్రకు చెందిన కాకాసాహెబ్ గాడ్గిల్ సలహా మేరకు ఈ సోమనాథ మందిరపు శిథిలోద్ధారణ చేసినట్లు తెలుస్తోంది. గర్భాలయంలో సోమనాథ జ్యోతిర్లింగాన్ని దర్శించుకున్న భక్తులు ఆ తరువాత ఆలయం బయట ఉన్న మరో సోమనాథ మందిరానికి చేరుకుంటారు. అత్యంత మహిమాన్వితమైన ఈ మందిరాన్ని 1783లో అహిల్యాబాయి హోల్కర్ నిర్మించినట్లు చారిత్రక ఆధారాల ద్వారా తెలుస్తోంది. నిత్యము భక్తులతో రద్దీగా ఉండే ఈ మందిరంలో పై భాగంలో పరమేశ్వరుడు లింగ రూపంలో దర్శనమిస్తాడు. ఆ స్వామిని భక్తితో దర్శించుకున్న భక్తులు అనంతరం శివుని పాతాళ మందిరానికి చేరుకుంటారు. ఈ పాతాళ మందిరం గర్భాలయంలో భక్తులు పార్వతి, లక్ష్మి, దుర్గామాత, సరస్వతీ మాతలను దర్శించుకుంటారు. ఆయా మాతలు ఈ ఆలయానికి వచ్చే భక్తులకు ఎలాంటి విఘ్నాలు లేకుండా కాచి కాపాడతారని నమ్ముతారు.